బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఎల్లుండి లేదా ఏప్రిల్ 3న కొత్త మంత్రుల ప్రమాణం ఉండే ఛాన్స్ ఉంది. 4 లేదా 5గురిని మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉంది. మంత్రులతో పాటు డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవుల భర్తీకి సైతం కసరత్తు చేస్తున్నారు. ప్రాతినిధ్యం లేని జిల్లాల నుంచి నేతలకు కేబినెట్లో చోటు దక్కే ఛాన్స్ ఉంది. గతంలో హామీ ఇచ్చిన మరో 2కి సైతం బెర్త్ దక్కే అవకాశం ఉంది. 2 రెడ్లు, 2 బీసీ, 1 ఎస్సీ నేతను ఎంపిక చేసినట్లుగా సమాచారం. బీసీ ముదిరాజ్ కోటాలో వాకాటి శ్రీహరి పేరు వినిపిస్తోంది. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డి, ఎస్సీ కోటాలో వివేక్, హామీలో భాగంగా రాజగోపాల్ రెడ్డికి కేబినెట్లో తీసుకునే అవకాశం కనిపిస్తోంది. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, కేబినెట్ విస్తరణకి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? ప్రధానంగా ఎవరెవరి పేర్లు వినిపిస్తున్నాయి? ఎవరెవరికి చోటు కల్పించే అవకాశం ఉందనుకోవచ్చు వాసు? సీఎం ఢిల్లీ టూర్ తర్వాత కూడా కేబినెట్ విస్తరణకు సంబంధించి దాదాపుగా ముహూర్తం ఖరారైనట్టుగా సమాచారం అంతా ఉంది. అయితే ఈ రేపటితో కూడా అసెంబ్లీ సమావేశాలు ముగుస్తున్న నేపథ్యంలో రేపు రాత్రికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎల్లుండి పొద్దున్నే ప్రమాణ స్వీకారం కూడా చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. లేదంటే ఉగాది, రంజాన్ తర్వాత ఏప్రిల్ 3న ప్రమాణ స్వీకారం ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే మొత్తం 4 లేదా 5గురికి కేబినెట్లో ఛాన్స్ దొక్కే అవకాశం కనిపిస్తూ ఉంది. దీంట్లో సామాజిక వర్గాల పరంగా చూసుకుంటే ఒక 2కి, మరోపక్క జిల్లాల పరంగా చూసుకుంటే మరో 2కి, అంటే 2 ఓసీలు, 2 బీసీలతో పాటు ఒక ఎస్సీకి అవకాశం దక్కే అవకాశం ఉంది 5గురికి స్థానం ఇస్తే. లేదంటే 4తో సరిపుచ్చే అవకాశం ఉంటే మాత్రం 2 ఓసీలతో పాటు ఒక ఎస్సీకి, ఒక బీసీకి అవకాశం దక్కే అవకాశం ఉంది. అయితే ప్రధానంగా వినిపిస్తున్న పేర్లకు సంబంధించి ఒకసారి చూసినట్టయితే ప్రధానంగా ఎవరైతే ముదిరాజు సామాజిక, అత్యంత బలమైనటువంటి బీసీ సామాజిక వర్గంలో ముదిరాజు సామాజిక వర్గానికి ఇప్పటివరకు కూడా కేబినెట్లో చోటు లేనటువంటి నేపథ్యంలో కూడా వాకాటి శ్రీహరి పేరు ప్రధానంగా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక జిల్లాల వారీగా కూడా ఇప్పటివరకు జిల్లాలకు సంబంధించి కూడా ప్రాతినిధ్యం లేనటువంటి జిల్లాలకు సంబంధించి నిజామాబాద్ సంబంధించి కూడా సుదర్శన్ రెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తున్న పరిస్థితి. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంబంధించి చూసినట్టయితే ఆయనకు బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చే ముందు, ఎన్నికల కంటే ముందే ఏఐసీసీ నుంచితో పాటు ఇక్కడ రేవంత్ రెడ్డి నుంచి కూడా ఆయనకు ఒక హామీ ఉంది, ఖచ్చితంగా కూడా కేబినెట్లో చోటిస్తామని. కాబట్టి ఈ నేపథ్యంలో ఆయనకు ముందస్తు హామీలో భాగంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చోటు దక్కే అవకాశం ఉంది. ఇక వివేక్ కూడా ఎస్సీ సామాజిక వర్గంతో పాటు ఆయనకు కూడా ఎన్నికల కంటే ముందే ఆయనకు పార్టీ మారేందుకు హామీ ఇచ్చారు. కాబట్టి వివేక్ గూడ్ వెంకటస్వామికి కూడా ఈ యొక్క కేబినెట్లో చోటు దక్కే అవకాశం ఉంది. ఈ 4గురికి మాత్రం బెర్త్ కన్ఫర్మ్ అవుతున్న నేపథ్యంలో కూడా మరొక వ్యక్తికి సంబంధించి ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి కూడా ప్రాతినిధ్యం లేనటువంటి పక్షంలో కూడా దేవరకొండ నుంచి బాలునాయక్తో పాటు మరొకరు కూడా పోటీ పడుతున్న నేపథ్యంలో కూడా మరి ఎస్టీ సామాజిక వర్గానికి ఏ విధంగా న్యాయం చేస్తారన్న అంశానికి సంబంధించి చూసినట్టయితే డిప్యూటీ స్పీకర్ లేదా చీఫ్ విప్ పదవి ఇచ్చే అవకాశం ఉంది. ఈ రెండింటికి కూడా కంప్లీట్ చేసే అవకాశం ఉంది. ఇక హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు కూడా ప్రాతినిధ్యం లేనటువంటి పక్షంలో కూడా విజయశాంతి పేరు ప్రధానంగా హైదరాబాద్ జిల్లాకు సంబంధించి వినిపించినప్పటికీ కానీ మల్రెడ్డి రంగారెడ్డి కూడా చాలా పెద్ద ఎత్తున పోటీ పడుతున్న నేపథ్యంలో కూడా ఆయనకు చీఫ్ విప్ లేదా డిప్యూటీ స్పీకర్ పదవితో సరిపెట్టేటువంటి యోచనలో అధిష్టానం ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. కానీ ఏదేమైనప్పటికీ కూడా అంటే సామాజిక వర్గాల పరంగా చూసినట్టయితే చాలా మంది ఆశావాహులు ఇంకా పోటీలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఒక సీనియర్ ఎమ్మెల్సీ పేరు కూడా ప్రధానంగా హైదరాబాద్ సంబంధించి కోదండరాం పేరు కూడా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే విద్యాశాఖకు సంబంధించి ఇప్పటివరకు కూడా కేబినెట్ సీఎం దగ్గర ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఒక సరైనటువంటి వ్యక్తికి విద్యాశాఖను అప్పచెప్పే యోచనలో భాగంగా కూడా కోదండరాం పేరు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఎమ్మెల్సీలో కనిపిస్తూ ఉంది. అంటే ఒక మహిళా విభాగానికి సంబంధించి విజయశాంతికి లేదా కోదండరాంకి ఎమ్మెల్సీల కోటాలో మినిస్ట్రీ తగ్గితే మాత్రం 5కు పెరిగే అవకాశం ఉంది. లేదంటే ఇప్పటికే 6గురికి కూడా మినిస్ట్రీ ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా కేవలం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి కూడా ముఖ్యమంత్రి దగ్గర ఉన్నటువంటి నేపథ్యంలో అది ఎవరికి కూడా దక్కే అవకాశం లేనటువంటి పక్షంలో కూడా కేవలం 5గురికి లేదా 4గురికి కేబినెట్లో ఛాన్స్ దొక్కే అవకాశం ఉంది. 4గురికి అయితే మనం మొదటగా చెప్పినట్టుగా రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, వివేక్తో పాటు శ్రీహరి మాత్రమే అవకాశం ఉంది. ఇక మరో వ్యక్తి ఎవరికైనా 5వ వ్యక్తికి ఇవ్వాలంటే మాత్రం చాలా పెద్ద ఎత్తున కూడా ఎస్టీ నుంచి, బీసీ నుంచి, ఓసీ నుంచి కూడా
ముగ్గురు నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున కూడా పోటీ నెలకొన్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. మరోపక్క విజయశాంతి కోదండరాం పేరు కూడా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే 5వ వ్యక్తికి సంబంధించి కూడా చాలా పెద్ద ఎత్తున పోటీ ఉంది కాబట్టి అది పక్కన పెట్టి కేవలం నలుగురితోటే క్యాబినెట్ లో సరిపుచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది. కాబట్టి దీనికి సంబంధించి దాదాపుగా ముహూర్తం ఖరారైంది. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు బట్టితో పాటు పిసిసి ప్రెసిడెంట్ కూడా ఢిల్లీకి హుటాహుటిన పిలిచినటువంటి అధిష్టానం వీళ్ళ దగ్గర నుంచి కూడా అభిప్రాయాలు సేకరించింది. ఏ ప్రాతిపదికన క్యాబినెట్ ను పూర్తి చేయాలన్నటువంటి నేపథ్యంలో కూడా వీళ్ళు సామాజిక పరంగా మరోపక్క హామీల పరంగా ఏదైతే జిల్లాలు ఖాళీగా ఉన్నాయో ఎవరికి ఏ జిల్లాకైతే క్యాబినెట్లో ప్రాతినిధ్యం లేదో వాళ్ళకు ఇవ్వాలంటూ కూడా రకరకాల అభిప్రాయాలు ఇప్పటికే అధిష్టానం దృష్టికి వెళ్ళాయి. కాబట్టి అధిష్టానం క్యాబినెట్ కూర్పులో భాగంగా ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. దాదాపు లిస్టు కూడా సిద్ధమైన నేపథ్యం. కానీ 4 5 అన్న అంశం పక్కన పెడితే రేపు రాత్రికి కానీ ఏప్రిల్ 3న కానీ ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే క్యాబినెట్ విస్తరణకు సంబంధించి దాదాపుగా ముహూర్తం ఖరారైనట్టుగా తెలుస్తుంది. వీటితో పాటు డిప్యూటీ స్పీకర్ మరోపక్క చీఫ్ విప్ పదవులకు కూడా భర్తీ చేసే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. రైట్ వాసు, థ్యాంక్ యూ.